కూటమి పాలనకు ఇవాల్టితో 100 రోజులు పూర్తయింది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, 3 పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్ష. ఇలా చంద్రబాబు 4.0 పాలనకు ఇవాల్టితో 100 రోజులు పూర్తయింది. మరి ఈ 100 రోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఇన్ని రోజుల్లో సాధించింది ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం పేరుతో 100 రోజుల పాలన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. ఇవాల్టి నుంచి 26వ తేదీ వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ఈ 100 రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. ఆ తర్వాత అక్కడి గ్రామ సభలో ప్రసంగిస్తారు. ఆయన ముందుగా శ్రీకాకుళం జిల్లాకి వెళ్లాలని భావించారు. అక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడాలి అనుకున్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా హెలికాప్టర్లలో పర్యటించడానికి వాతావరణం అనుకూలించలేదు. దీంతో సీఎం పర్యటన అక్కడ రద్దయింది.